మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి వందనములు. ఒక రాజు తన హృదయాన్ని మేలును అనుభవించమని అన్నాడు. కానీ హృదయం ఏమందంటే నాకు మేలు వద్దు, ఆనందం కావాలని అనేసరికి హృదయం ఆలోచన అనేది వ్యర్థమైపోయింది. ఆ రాజు మహాజ్ఞానవంతుడు. తను అనుకున్నాడు మనుష్యులు ఇంత కష్టపడుతున్నారు, అసలేం పొందుకుంటారని తన దేహమంతా ద్రాక్షారసముతో నింపుకొని ఇలా అంటున్నాడు, మందు మత్తు పదార్థాల చేత సంతోషిద్దాం అనుకున్నాడు. నేను అన్ని సంగతులను గ్రహించును అనుకుని నేను మనసులో అనుకున్నాను. ఆ రాజు గొప్ప పనులు చేయించుకున్నాడు. తన కొరకు చాలా ఇల్లు కట్టించుకున్నాడు. తాను సంతృప్తి చెందేదాకా, తనకు సంతృప్తి కలిగే వరకు కట్టించుకున్నాడు. ద్రాక్ష తోటలు నాటించి బహు విస్తారంగా నాటించాడు. తన ఆనందం కొలది తనకి ఎంత భూమి ఉంటే అంత నాటించేసుకున్నాడు. తన కొరకు అణువులు నాటించుకున్నాడు, అనగా అడవులు వేయించుకున్నాడు. వాటిలో సకల విధములైన ఫలములిచ్చు వాటిని నాటించుకున్నాడు. వృక్షములు చెట్లు పెరగాలని చెరువులు తోయించాడు. అవి బాగా పెరగాలని వాటికి పోషకాలు కూడా అందించాడు. పనివారిని పనికెత్తలను సంపాదించుకున్నాడు. తన ఇంట్లో పుట్టినదాసులు ఉన్నారు. తనకు ముందు ఉన్న రాజుల కంటే తను బాగా సంపాదించుకున్నాడు. గొర్రెలు, మేకలు, పశువులు చాలా వరకు సంపాదించుకున్నాడు, అధికంగా సంపాదించుకున్నాడు. తన కొరకు వెండిని బంగారంను త్రవించుకున్నాడు, బహు విస్తారంగా త్రవించుకున్నాడు. ఈ రాజు దగ్గర ఉండకుండా ఏ రాజుల దగ్గర ఉన్నంత సంపత్తి దగ్గర ఉంది. తను బహుమంది అనగా చాలా మంది అనగా 1000 మంది ఉపపత్నులు ఉన్నారు. అంటే భార్యలు కలరు, 1000 మంది భార్యలు ఉన్నారు. తనకన్నా ముందు కంటే రాజుల కంటే బహు ఆస్తిపరుడై ఉన్నాడు, ఘనుడై ఉన్నాడు. ఇన్ని చేసినా తన జ్ఞానము తను విడిచి వెళ్ళిపోలేదు. తన కంటికి ఏది చూస్తే ప్రతి ఒక్కతని చేశాడు. తన హృదయం ఏం ఆలోచిస్తుందో, ఎటువైపు నడుస్తుందో ఆలోచించిన ప్రతి ఒక్కటి చేశాడు, యోచించిన ప్రతి ఒక్కటి చేశాడు. ఆ హృదయం అనుకున్న ప్రతి ఒక్క పని తను చేస్తూ వచ్చాడు. అప్పుడు ఆ రాజు తను చేసిన ప్రతి ఒక్క పనిని ఒక్కొక్కదాన్ని వివేచిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఆలోచించిన సమయంలో తను ఏమనుకున్నాడంటే తను చేసిన ప్రయాస అంతా వ్యర్థమే అనుకున్నాడు. వాటి వలన తనకేమీ లాభం లేదని తను యోచించుకున్నాడు. వాటన్నిటిని చూసిన తర్వాత ఒక్క మాట అన్నాడు, ఒకడు గాలికి ప్రయాసపడినట్లు ఉన్నది అని ఆ రాజు అన్నాడు. తను చేసిందంతా ఒకడు ఎలా అయితే శ్వాస తీసుకోవటానికి ఇబ్బందిగా పడతాడో అలా అయ్యాడు. ఆ రాజు ఎవరో కాదు సార్, సొలొమోన్ రాజు గారు. ప్రసంగి గ్రంథంలో ఉన్నది. మనకు చెప్తుంది ఏంటంటే లోకము వ్యర్థము, అన్నము మోసకరము. మనకి ఏయో చూపించిద్ది హృదయం, అన్నీ చేసుకుంటూ పోతే వ్యర్థమే. కళ్ళు ఏయో చూస్తాయి, అన్నీ చూస్తే వ్యర్థమే. మన తర్వాత నష్టమే కలిగిద్ది కానీ లాభం ఏం దొరకదు. ఒకసారి ఆలోచించుకొని మీ యొక్క జీవితాన్ని దేవునికి అర్పించుకొని పరిశుద్ధంగా జీవిస్తారండి. ఆమెన్.